ట్రిపుల్ ఆర్ భూమి బాధితులము ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అలైన్మెంట్ పారదర్శకంగా లేదని చెప్పేసి మేము అలైన్మెంట్ మార్చమని చెప్పేసి ప్రధాన డిమాండ్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా భూమికి భూమి ఏమని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి. మా దగ్గర చౌటుపల్లి పరిసర ప్రాంతాలు ఉన్నాయి. మేము అది ఇవ్వమంటున్నాం. మీకు వీలు పడట్లేదు ఇయ్యము అన్నట్లయితే మాకు బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటున్నాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా మేము పొమ్మని ప్రధాన డిమాండ్ కోరుతా ఉన్నాం. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు కనుక మీరు వెంటనే అలైన్మెంట్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారి నుంచి కూడా మేము ప్రభుత్వానికి ఇదే మీరు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా భూబాధితుల తరఫున పోరాడిండు. మాకు 40 కిలోమీటర్ కాదు 60 కిలోమీటర్ పోతా అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు జిల్లా మంత్రి అయిన కనుక మేము ఆ రోజు నుండి హర్షం వ్యక్తం చేసినాం. అయ్యా మా ట్రిపుల్ ఆర్ సమస్య మాకు మాసిపోయినట్టు అనుకున్నాం. ఈ రోజు మీరు అధికార పక్షంకి వచ్చిన తర్వాత ఎవరికి లోబడి పనిచేస్తా ఉన్నారు, మా రైతులను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? మేము ట్రిపుల్ ఆర్ బాధితులం, మేము తెలంగాణలో లేవా అని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కొడంగల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఉన్నదా, నిర్మల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఉందా? ఈ ట్రిపుల్ ఆర్ బాధితులము మేము తెలంగాణ లేవా, తెలంగాణ రైతులు మేము కనబడట్లేదా? మా రైతుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అయ్యా కూలి చేసుకొని బతికేటోళ్ళం, చిన్న సన్నకారు రైతులం ఉన్నాం. ఇక్కడ మా భూములు గుంజుకోవడం ఈ ధర్మం కాదని మేము రోడ్డెక్కి అడుగుతా ఉన్నాం. మమ్మల్ని వెంటనే మీ ద్వారా చర్చలో పిలిచి మా సమస్యని తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి బలమైన డిమాండ్ చేస్తాను. స్థానిక ఆర్టీఓ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా చేస్తాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము ధర్నా చేపడతామని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కోరుతున్నాం. ఈ వినతి పత్రం వేయడానికి ఆర్టీఓ గారి కాడికి రావడం జరిగింది. మా న్యాయమైన పోరాటాలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కూడా చొరవ చూసుకోవాలని చెప్పి దయచేసి కోరుతా ఉన్నాం. సమస్యలు ఉన్నాయి, రైతులని సమీకరించి సమస్యను పరిష్కారం చేసిన తర్వాతనే మేము భూసేకరణ చేస్తామని మీరు చెప్పలేరా అని నేను అంటున్నా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, వ్యవసాయ రంగం నుంచి ప్రొడక్ట్ అయిన వాళ్ళే. ఇలా 1 ఎకరం భూమి ఉంటే ఇలా కుటుంబానికి ఒక గౌరవం ఉన్నది. ఇలా ఏసీపీ గారు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, పెళ్ళైనటువంటి కుటుంబాలలో చాలా మందికి కూడా ఒక పిల్లని ఇవ్వాలంటే వాని వెనుక 1 ఎకరం భూమి ఉందా అని అడుగుతారు. వానికి 50,000 జీతంని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇలా ఎకరం భూమి ఉంటే ఇలా వాస్తవికంగా పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ భూసేకరణకు సంబంధించినటువంటి భూ బాధితులకు సంబంధించినటువంటి అందరి సమస్యలు విని మమ్మల్ని సమన్వయపరిచి మాకు మద్దతు ధర ఇచ్చి అలైన్మెంట్ చేంజ్ చేయలేని పరిస్థితి మీకు ఉండొచ్చు. కానీ భూసేకరణ చేయాలనుకుంటే బహిరంగ రేటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇవ్వకపోతే మీరు ఇచ్చే 30 లక్షలకు 4 కోట్ల రూపాయల ఎకరానికి అసలు తేడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా అధికారులను ఎక్కడ కూడా ఫీల్డ్ మీదకు పంపించొద్దు. భూసేకరణకు సంబంధించినటువంటి పత్రాల మీద సంతకాలు పెడితే వెరీ సీరియస్గా ఉంటుంది అనేది చెప్పడానికే ఈసారి వచ్చినాం. కాబట్టి అతి త్వరగతిలో 1-2 డేస్లోనే భూబాధితులందరినీ కూడా వారి సమక్షంలో పిలిచి సమీక్ష చేసి వాళ్ళని ఒప్పించి, వాళ్ళని సమన్వయపరిచి ఒప్పించి మా భూములు తీసుకోవాలి తప్ప లేకపోతే ఫీల్డ్ మీదకి వస్తే ఇప్పటి నుంచి సహించేది లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ట్రిపుల్ ఆర్ బాధితులకు మీరందరూ కూడా అండదండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి రోజుల్లో భూ బాధితులు ఒంటరి కాదు, మరి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా తీసుకొని కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ మధ్యకాలంలో ధర్నా చేపట్టబోతామనేది ఈ సందర్భంగా ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాలకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.